హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఈ మెటీరియల్ని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. 1500 పేజీలకు పైగా ఉంది. సో మొత్తం కలర్స్తో హైలైట్ చేయబడి ఉంది. 8వ తరగతి పుస్తకంలో ఇంపార్టెంట్ టేబుల్ ఫ్రెండ్స్ ఇది. సాంఘిక మత సంస్కరణోద్యమాలు, సంస్థ, స్థాపకులు, సంవత్సరం మరియు లక్ష్యం. బ్రహ్మ సమాజాన్ని స్థాపించినది రాజా రామ్మోహన్ రాయ్. 1828 సంవత్సరంలో స్థాపించాడు. ప్రార్థనా సమాజంను ఆత్మారాం పాండురంగ 1867లో స్థాపించారు. ఈ రెండు సంస్థలు అంటే బ్రహ్మ సమాజం మరియు ప్రార్థనా సమాజం సంస్థల ప్రధాన లక్ష్యాలు హిందూ మతంలోని దురాచారాల్ని రూపుమాపి మతాన్ని పరిశుద్ధం చేయడం, సాంఘిక ఆర్థిక సంస్కరణల్ని చేపట్టడం, కులాంతర వివాహాలు, వితంతు వివాహాలు నిర్వహించడం, స్త్రీ విద్య, పాశ్చాత్య విద్యను ప్రోత్సహించడం. బ్రహ్మ సమాజం మరియు ప్రార్థనా సమాజం యొక్క ప్రధాన లక్ష్యాలు. సత్యశోధక్ సమాజాన్ని స్థాపించినది జ్యోతిబా పూలే. 1873లో స్థాపించాడు. సత్యశోధక్ సమాజం యొక్క లక్ష్యాలు అట్టడుగు వర్గాల వారిని ఉన్నత స్థితిలోకి తీసుకురావడం మరియు మూఢ విశ్వాసాల్ని వ్యతిరేకించడం సత్యశోధక్ సమాజం యొక్క లక్ష్యాలు. మొహమ్మదియన్ లిటరసీ సొసైటీని స్థాపించినది నవాబ్ అబ్దుల్ లతీఫ్. 1863లో స్థాపించాడు. మొహమ్మదియన్ లిటరసీ సొసైటీ యొక్క లక్ష్యం ముస్లిం ప్రజల్లో విద్యావ్యాప్తి చేయడం. ఆర్య సమాజం స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి 1875లో స్థాపించాడు. దీని లక్ష్యం మత మరియు సాంఘిక సంస్కరణలు మరియు వేద వాంగ్మయాన్ని ప్రచారం చేయడం. ఆర్య సమాజం యొక్క లక్ష్యం. దివ్య జ్ఞాన సమాజంను మేడం బ్లావట్స్కీ మరియు హెన్రీ ఆల్కాట్లు 1882లో స్థాపించారు. దీని యొక్క లక్ష్యం వేద వాంగ్మయాన్ని పునరుద్ధరించడం. రామకృష్ణ మిషన్ని స్వామి వివేకానంద 1887లో స్థాపించాడు. దీని యొక్క లక్ష్యాలు రామకృష్ణ పరమహంస బోధనల్ని ప్రచారం చేయడం మరియు సామాజిక సేవలో పాల్గొనడం. హరిజన్ సేవక్ సంఘ్ని స్థాపించినది మహాత్మా గాంధీ 1932లో స్థాపించాడు. హరిజన్ సేవక్ సంఘ్ యొక్క లక్ష్యాలు వెనుకబడ్డ తరగతుల్ని ఉన్నత స్థితికి తీసుకురావడం మరియు వారికి విద్యా సౌకర్యాల్ని కల్పించడం. టెక్స్ట్ బుక్లో బాక్స్లో ఇచ్చిన మ్యాటర్ ఫ్రెండ్స్ ఇది. సో చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.